33వ రోజు మరో మలుపు నా ఆత్మకథ అంటూ రమణి గారు ఈరోజు ఏం చెప్తున్నారో చూద్దామా అండి. నిన్నటి కంటిన్యూషన్ లో ఆధ్యాత్మిక సేవలో ఉన్నప్పుడు ప్రాపంచిక జీవితం ఎంతో సాఫీగా హాయిగా గడిచిపోతుందంటానికి ఇంకొక ఉదాహరణ. అత్తగారు ఇంట్లో ఉన్నారు, నేను బ్యూటీ క్లినిక్ లో స్టూడెంట్స్ కి క్లాస్ చెప్తూ ఉన్నాను. ఏదో చిన్న పని మీద స్టాఫ్ లో ఒక ఆమె ఇంట్లోకి వెళ్ళేసరికి అత్తగారు ఆయాసంతో అప్పటికప్పుడే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ అమ్మాయి వెంటనే నా దగ్గరకు వచ్చి, మేడం, పెద్ద మేడం చాలా ఇబ్బంది పడుతున్నారు అనగానే నేను పరిగెట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి చాలా ఇబ్బందిగా ఉన్నారు. నాకు ఒక్క నిమిషం మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక మేడ మీద నుంచి కిందికి, కింద నుంచి మేడ మీదకి వెళ్ళి మళ్ళీ కిందికి దిగి పక్కనే హాస్పిటల్ ఉంటే చెప్పులు కూడా వేసుకోకుండా పరిగెత్తికి వెళ్ళేసరికి వీధిలో ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు ఏదో జరిగిందని వెంటనే ఇంటికి వచ్చేశారు. వాళ్ళ సహాయంతో అతి కష్టం మీద క్రిందికి దించుతున్నాము. మా బాబు మా వారు కారులో వస్తూ గేటు దగ్గర ఆగారు. వెంటనే మా బాబు అత్తగారి పరిస్థితి చూసి అమాంతంగా తాను ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళటం జరిగింది. డాక్టర్లు హార్ట్ స్ట్రోక్ అని చెప్పారు. అయితే అప్పటికే వయసు 80 సంవత్సరాలు దాటడంతో ఆపరేషన్ వద్దు అని చెప్పి ఈమెను ఇలాగే జాగ్రత్తగా చూసుకోండి, బీపీ షుగర్ టాబ్లెట్ తప్పించి ఇంకా వేరే ఏ మందులు అవసరం ఉండదని అన్నారు. హాస్పిటల్లో ఒక వారం రోజులు ఉంచారు. అత్తగారి ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఇంకా కొన్ని గంటల్లో ఆమె చనిపోవచ్చు అని డాక్టర్లు చెప్పారు. బంధువులందరికీ ఫోన్లు చేసే విషయం తెలియపరుస్తున్నాము. అయితే మా పాపకి ఎలా చెప్పాలి, తనకి ఈ విషయం చెప్తే చాలా దిగులు పడుతుందని మా అల్లుడికి చెప్పి తనకు నెమ్మదిగా నువ్వే చెప్పని చెప్పడం జరిగింది. మా రిలేటివ్స్, కజిన్స్ అందరూ హాస్పిటల్కి వచ్చేసారు. రాత్రి గడిచిపోయింది. ఒక్క గంట గడియ అనుకొని ఆమె డేంజర్ నుండి బయటకు వచ్చేసారు. అల్జీమర్స్ వచ్చేసింది. ఇక డాక్టర్స్ ఇంటికి పంపించేశారు. ఆమె పరిస్థితి రోజు రోజుకి డౌన్ అవుతుందని చెప్పారు. ఆ రకంగా అత్తగారిని ఒక చిన్న పిల్లలాగా చూసుకునే భాగ్యం ఒక 15 రోజులు మాత్రమే కలిగింది. ఎందుకంటే ఆమె చాలా మత్తుగా ఉండేవాళ్ళు. తనకి తానుగా ఏం చేసుకోలేకపోతుండేవారు. అందువల్ల చంటి పిల్లలకు ఏ రకంగా ఉదయం లేచి స్నానం చేయించి తల దువ్వి టిఫిన్ పెట్టి పడుకోబెడతామో అలానే మళ్ళీ లంచ్ టైంకి లేపి తినిపించటం, అదే రకంగా తనకి 3 పూటలు నేను, నా భర్త, చిన్న పిల్లని చూసుకున్నట్లు చక్కగా చూసుకునే అవకాశం దొరికింది. అయితే డాక్టర్ చెప్పినట్టు రోజు రోజుకు తన ఆరోగ్యం సన్నగిలుతుండేది. చిన్న పిల్లలు మాట్లాడుతున్నట్టే మాట్లాడుతుండేవారు. తనతో ఒక 15 రోజులు ఇంట్లో చంటి పిల్లలు ఉండి అప్పుడే మాటలు వస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా అత్తగారితో సందడి అనుభవించాము. 3 రోజులకి ఏమీ తినడం మానేశారు. అప్పటికప్పుడే ఆ రోజుకి మొత్తం శరీరంలో పార్ట్స్ అన్ని కొలాప్స్ అయిపోవటం, తర్వాత 24 గంటల్లో కోమాలోకి వెళ్ళిపోయారు. రాత్రి 7 గంటల సమయంలో కొన ఊపిరితో ఉన్న ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాము. కొంతసేపు డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం చేశారు. కానీ ముందే చెప్పడం వల్ల మేమంతా ప్రిపేర్ అయి ఉన్నాము. కానీ మా పాప ప్రిపేర్ కాలేదు. నానమ్మ చనిపోవటం అంటే తను యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఇకప్పుడు మేం బాగా ఎక్స్ప్లెయిన్ చేశాము. తను యుఎస్ఏ నుండి ఫోన్లో చాలా ఏడుస్తూ, అలా కాదమ్మా, శరీరంలో ఏ పార్ట్స్ సరిగా లేవు. ఇప్పుడు నానమ్మ ఉండాలన్నా కూడా మనము ఒక ఏదో బొమ్మని మనం ఇంట్లో ఉంచుకున్నట్టు మనం ఆమెతో అనుభూతి చెందలేము. నువ్వు యాక్సెప్ట్ చెయ్యి, నానమ్మ చనిపోయినా పర్వాలేదు అని నేను, మా పాప, మా ఆయన, మా బాబు నలుగురం ఒకేసారి ఫోన్ కాల్ పెట్టుకున్నాము. మీరు పైలోకాలకు హాయిగా వెళ్ళిపోండి, మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, మీరు చనిపోయారన్న మాట మేము ఆనందంగా తీసుకుంటున్నాము అని అలా చెప్పిన ఒక 10-15 నిమిషాలకు ఆమె ప్రాణం విడిచిపెట్టేశారు. అత్తగారు చనిపోయిన 12 రోజులు ప్రతిరోజు ఒక క్లాస్ పెట్టించాం. పలకరించడానికి వచ్చిన అందరూ కొంతసేపు మెడిటేషన్ చేసుకొని మమ్మల్ని పలకరించి క్లాస్ విని వెళుతుండేవారు. కొంతమంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాతో మాట్లాడేసి వెళ్ళిపోతుండేవాళ్ళు. రోజు అలా అద్భుతంగా జరిగేది. మరి 13 రోజు
వచ్చేసరికి చక్కగా ఏ మూఢనమ్మకాలతో చేయకుండా మంచిగా ఆమెను గుర్తు తెచ్చుకొని పంతులు గారిని పిలిచి అన్ని ఇచ్చి విశ్వవిఖ్యాత సంగీత విద్వాంసులు డాక్టర్ సంజయ్ కింగ్ సార్ని పిలిపించి ఒక మంచి కచేరీ పెట్టించి అందులో అందరితో మెడిటేషన్ చేయించి అందరికీ విందు భోజనంతో 13 రోజుల్లో కార్యక్రమాన్ని ఆమె భూలోక యాత్ర ముగింపుని అద్భుతంగా జరిపించాము. నాన్నగారిని మరువలేకున్నాము. జీవితానికి వెలుగునిచ్చిన నాన్నగారి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మా తోడుగా ఉంటాయి. నాన్నగారి లైఫ్లో ఎక్స్పీరియన్స్లు వినడానికి చాలా ఇష్టపడే వాళ్ళం మేమంతా. మరియు వారి అక్క చెల్లెలతో అన్నదమ్ములతో మెలిగే విధానం, కుటుంబ సభ్యులతో ఉండే ఆ ప్రేమ ఆప్యాయతల కోసం అడిగి చెప్పించుకునే వాళ్ళము. ముఖ్యంగా నాన్నగారు చెప్పే మాటలు ఏంటంటే, మా ముగ్గురు ఆడపిల్లలకు ఒక్కటే చెప్పేవారు, మీ అమ్మలాగా మీరు మీ అత్తవారింట్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. సహనం, ఓర్పు ఉంటే జీవితంలో జరిగే ప్రతి సంఘటన నేర్చుకోవటానికి అని అర్థం చేసుకోవాలి అని. 2020 జనవరి 30వ తారీఖున మా నాన్నగారు నడుస్తూ నడుస్తూ అలా హాస్పిటల్కి వెళ్ళి సునాయాసంగా ప్రాణాలు విడిచిపెట్టేశారు. జనవరి 29వ తారీఖున నాన్నగారు 12 గంటల వరకు వైజాగ్ ప్రకృతి వ్యాలీలో 11 రోజులు మహాకరుణ ధ్యాన మహాయజ్ఞానికి డొనేషన్ గా సంగీత కళాకారులకి ఇవ్వడానికి ఆయనే స్వయంగా కవర్లో ఒక్కొక్క కళాకారులకి ఎంత డబ్బు ఇవ్వాలో కవర్ మీద వాళ్ళ పేరు రాసి డబ్బులు ఆ కవర్లో పెట్టి ఇంచుమించుగా అందరి కవర్లు రాసేసరికి రాత్రి 12 గంటలు దాటింది. హాయిగా పడుకున్నారు. నాన్నగారు ఉదయాన్నే లేచి ప్రతిరోజు మెడిటేషన్ చేసుకుంటారు. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా అమ్మ లేచి నాన్నగారికి టీ చేసి ఇచ్చి మెడిటేషన్ లో కూర్చున్నారు. అలాగే నాన్నగారు కూడా కొంతసేపు మెడిటేషన్ చేసి పడుకున్నారు. జనవరి 30వ తారీఖున ఉదయాన్నే లేచి అమ్మను చాలా కంగారు పెట్టారంట. నాన్నగారు ఒకసారి హాస్పిటల్కి వెళ్దామని, ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే నాన్నగారు అస్సలు ఇష్టపడేవారు కాదు. ఆ రోజు అమ్మ మెడిటేషన్ చేసుకుంటుంటే అప్పటికే నాన్నగారు ధ్యానం చేసి టీ తాగి అమ్మతో ఇక హాస్పిటల్కి వెళ్ళాలి అని అన్నారట. ఏమైంది అంటే ఏం చెప్పటం లేదు. ఇక అన్నయ్యను లేచి అన్నయ్య వచ్చేలోపు లిఫ్ట్ లో కిందకి వెళ్ళిపోయి వాచ్మెన్ ని పిలిచి కారు కూడా తీయక ముందే వాచ్మెన్ ఆటోలో హాస్పిటల్కి వెళ్ళిపోతే అమ్మ నాకు కంగారుగా ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. నేను పక్కనే ఉంటాను కదా, మా నాన్నగారు హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు, వాచ్మెన్ ఆటోలో అనగానే నేను మా బాబు పరిగెట్టుకు వెళ్ళాము. ఆసరికి నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ చాలా స్పీడ్గా నడుచుకుని వెళ్తున్నారు. ఆ వెనకాతలు మేము వెళ్ళాము. వెళ్ళేసరికి నాన్నగారు హాస్పిటల్ మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. ఆ బల్ల మీద జస్ట్ వెళ్ళి వెయిటింగ్ హాల్ బల్ల ఉంది, ఆ బల్ల మీద పడుకున్నారంతే, ప్రాణాన్ని విడిచిపెట్టేశారు. శివ సన్నిధి, శివధామానికి చేరి జనన మరణ చక్రం నుండి విముక్తి. ఆ రోజు సరస్వతి పూజ. అన్నయ్య వాళ్ళ స్కూల్లో సరస్వతి పూజ చేసే నిమిత్తము ముందు రోజే పువ్వులు తెప్పించి పిల్లలందరితో డెకరేషన్ చేయించడానికి ఏర్పాట్లు చేసుకోవటానికి సన్నద్ధమవుతుండగా నాన్నగారు చనిపోవటంతో ఆ పువ్వులే నాన్నగారిని సాగనంపటానికి పనికొచ్చాయి. ఎంత గొప్ప విషయం అంటే, పండక్కి అందరి పిల్లలు, మా అన్నయ్య పిల్లలు, చెల్లి పిల్లలు, ముఖ్యంగా మా అమ్మాయి పెళ్ళయ్యాక USA నుండి మొదటిసారి రావటం, మా పెదనాన్నగారి కొడుకు కోడలు అందరు రావటం, చాలా సందడిగా అందరూ ఎంజాయ్ చేశాము. మరి మాతో పాటు నాన్నగారు కూడా అంత బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఈ మరణ వార్త అందరినీ చాలా ఆశ్చర్యపరిచిన, అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఆయన కష్టపడలేదు, మంచం మీద పడలేదు, దుఃఖభరితమైన ఆనందంతో చాలా అందరం నాన్నగారిని సాగనంపేశాము. నాన్నగారు చనిపోయే ముందు చాలా ఎక్స్పీరియన్స్ అయ్యింది. స్వయంగా నేనైతే చాలా అనుభవం పొందాను. అదంతా అమ్మ నాన్నగారు చనిపోయాక భూలోక యాత్ర అని ఒక పుస్తకం రాశారు. మనము శరీరాన్ని వదిలే ముందు మన ఆత్మ ఎలా శోధిస్తుంది, వేరే డైమెన్షన్ లో మళ్ళీ శరీరంలోకి వస్తుంది అనేది నేను స్వయంగా అత్తగారి ద్వారా నాన్నగారి ద్వారా అనుభవం పొందటం జరిగింది.
ఇక్కడ అత్తగారు, మామగారు, నాన్నగారు వీళ్ళంతా శరీరాన్ని చాలా సునాయాసంగా మమ్మల్ని ఏమాత్రం కష్టపెట్టకుండా చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు మంచం మీద పడితే ఆ కష్టాన్ని మేము చూడలేము. ఎన్నో పుస్తకాల ద్వారా, ఎంతో మంది సజ్జన సాంగత్యం ద్వారా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మనము ఆధ్యాత్మిక సేవలో ఉన్నప్పుడు ఏ ఒక్కరి సేవ అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళ సమయం వచ్చినప్పుడు సునాయాసంగా ప్రాణాన్ని విడిచిపెట్టేస్తారు అని అర్థమైంది. పనికిరాని మాటలు ఆపి నిరంతరం ధ్యాన సాధన చెయ్యటమే ఆధ్యాత్మికత అన్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. రేపండి ధ్యాన మాతృత్వం అంటూ ఏం చెప్పారో తెలుసుకోవటానికి సిద్ధమవుదామా? థ్యాంక్ యూ.